హైదరాబాద్ మలక్పేటలో గృహిణి శిరీష మృతి కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. శిరీష భర్తతో పాటు అతని సోదరుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కె శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మలక్పేటలోని కలకలం రేపిన గృహిణి శిరీష మృతి కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే భర్తతో పాటుగా ఆమె సోదరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే శిరీష మృతి చెందిన తర్వాత అకస్మాత్తుగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, ఆమె కుటుంబ సభ్యులకు సైతం సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు స్వస్థలానికి తరలించడానికి ప్రయత్నించారు, ఎందుకు వాళ్ళకి సమాచారం ఇవ్వలేదనే కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మరోవైపు శిరీష మృతదేహంపై గాయాలు ఉన్నట్లుగా ఇప్పటికే వైద్యులు తేల్చారు. అయితే గాయాలు ఉన్నట్లుగా తేల్చడంతో ఆమె బంధువులు ఆమెకి శిరీషకు ఊపిరి ఆడకుండా చేసిన తరువాతే భర్తతో పాటు ఆయన సోదరి కూడా శిరీషను హత్య చేసిందని ఆరోపిస్తున్నారు. మొత్తంగా అయితే పోలీసులు శిరీష భర్తతో పాటు ఆయన సోదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే ఏం జరిగింది, వారి మధ్య ఏం జరిగింది, హత్యకు దారితీసిన కారణాలు ఏంటి, హత్య చేశారా, అసలు ఏం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తంగా అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్తతో పాటు అతని సోదరి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మృతదేహాన్ని అంటే శిరీష మృతి చెందిన తర్వాత ఆమె గుండెపోటుతో మృతి చెందినని అతని సోదరి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మృతి చెందిన తర్వాత శిరీష కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు, వారికి అర్ధాంతరంగా ఆ మృతదేహాన్ని ఎందుకు స్వస్థలానికి తరలించడానికి ప్రయత్నం చేశారు. తరలిస్తున్న క్రమంలోనే అంబులెన్స్ను వెనక్కి పిలిపించిన తర్వాత మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అక్కడ పోస్ట్మార్టంలో మాత్రం శిరీష ఒంటిపై గాయాలు ఉన్నట్లు తేలడంతో భర్తతో పాటు అతని సోదరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వేచి చూడాలి. అయితే పూర్తి స్థాయిలో విచారణ పూర్తయితే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఇది శిరీష మృతికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.